హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచిగా రాగి సంగటి టమాటా పచ్చడి. ఇది మేము ఒంగోలులో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాము. ఈ రాగి సంగటి టమాటా పచ్చడి ఎట చేస్తారంటే వాళ్ళు చెప్పారు, మంచిగా ఇలా చేస్తే బాగుంటుందని. టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఉడికిచ్చి చేస్తారంట. చేస్తే ఆ చట్నీ భలే ఉందండి రాగి సంగటిలోకి. మనమైతే ఇక్కడ రాగి సంగటికి నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్న, రేషన్ బియ్యం. వీటిని మంచిగా 4-5 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని మనం ఒక డేక్ష పొయ్యి మీద పెట్టేసుకొని మనము దీంతో 8 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఈ కప్పుతోటి కప్పు ఏదైనా కొలత తీసుకోండి, మనకు సంగటి బాగా వచ్చింది. 8 కప్పులు నీళ్లు పోసుకోవాలి, లేదా ఇంకొక కప్పు వేసుకోవచ్చు, 9గా. ఈ కప్పుతోటి నేను 1 కప్పు పిండి తీసుకున్నాను. రాగి పిండి పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. రాగులు తీసుకొని మిక్సీ పట్టుకున్నా, బయట పిండి కాదు. మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నా. మనకి ఇక్కడ నీళ్లు కూడా మరుగుతున్నాయండి, చూడండి. మొత్తం బబులుగా వచ్చినాయి కదా. మనకి ఈ నీళ్లు తెరిలినాక మనం ఇప్పుడు బియ్యం కడిగి నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు వంచేసి ఈ ఎసుట్లో బియ్యం వేసేసుకోవాలి. బియ్యం వేసుకొని కలుపుకొని మనం దీంట్లో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా ఉడికించుకోవాలి. అన్నం బాగా మెత్తంగా ఉడకాలి. నా చేతిలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉడకాలి అన్నం, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఉడికినప్పుడు మనము ఈ పిండిని చూసారా, పిండిని పైన వేసేసి కలపకుండా మనం మూత పెట్టేయాలన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. అది లోపల ఉడికిద్ది అన్నమాట. ఇట మన బుడకలు వచ్చి ఉడుకుతా ఉండిద్ది. మంచిగా మూత పెట్టేసుకోవాలి. చూసారా, ఇట్లాగా. అప్పుడు మంచి రాగి సంగటికి మంచి ఒక రుచి అనేది వచ్చిద్ది అన్నమాట, ఇట్లాగాని ఉడికితే. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు మనము ఈ గెంటితోటి అన్నం అంతా కలుపుకుందాం. ఉప్పు కొంచెం తక్కువ ఉంటే ఉప్పు వేసుకున్నాను. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి, ఎందుకంటే సంగట్లో ఉప్పు ఉంటేనే చాలా బాగుండిద్ది. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. మంట సిమ్ములో పెట్టుకొని కలుపుకోవాలి. మన ఉండలు లేకుండా మెత్తగా మంచిగా కలుపుకొని బాగా మన తెడ్డు కానీ ఏదైనా తీసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. కానీ చాలా బాగుండిద్దండి. టమాటా పచ్చడి నేను ఇప్పుడు ఈ వీడియోలో చేయలేదు, కానీ ఇంకోసారి చేసి చూపిస్తా. టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉల్లిగడ్డ, జీలకర్ర, మన ఈ ఎల్లిపాయలు ఇవన్నీ మంచిగా ఉడికించుకొని బాగా మిక్సీకి వేసారు వాళ్ళు. ఆ రాగి సంగట్లో భలే ఉన్నదండి. కానీ నేను కూడా అలాగనే చేశాను. కానీ ఈ సంగట్లో మాత్రం భలే ఉన్నది అసలుకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్లో పెట్టండి. ఇప్పుడు మనం ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని మనం సంగటి గిన్నెలో వేసేసుకొని ఇట్లాగా మన కప్పులాగా ఇట్లా వేసుకోవాలన్నమాట. అప్పుడు చూడటానికి కూడా చాలా బాగుండిద్ది అన్నమాట. చూసారా, ఇట్లాగా. అంటే చేతితో ఉండ చుట్టుకోవటానికి వేడిగా ఉండిద్ది కాబట్టి ఇట్లా గిన్నెలో వేసుకొని కానీ వేసామనుకో మనకు ఉండలాగా ఉండిద్ది, బాగుండిద్ది. ఈ టమాటా పచ్చడితోటి రాగి సంగటి తింటుంటే ఉన్నది, అబ్బా ఎంత బాగుందో. అసలు నోట్లో నీళ్ళు ఊరిపోయినాయి అనుక అసలుకి చెయ్యాలనిపిస్తున్నదా. ఇప్పుడే చేసేసుకోండి, రాగి సంగటి చాలా బాగుండిద్ది. మన వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీరు కూడా రాగి సంగటి చేసి మీకు ఎలా కుదిరింది అనేది మాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.